బీఆర్ఎస్ కు సుప్రీం షాక్. ఫిరాయింపుల వ్యవహారంలో స్పీకర్ నిర్ణయమే ఫైనల్. సంఘీ వాదనలతో ఏకీభవించిన అత్యున్నత న్యాయస్థానం విచారణ ముగిసినట్టేనని స్పష్టం. 2 రోజుల్లో తీర్పు కాపీలను ఫిర్యాదుదారులకు ఇవ్వాలని ఆదేశం. బీఆర్ఎస్ కు సుప్రీం షాక్. ఇప్పుడు నేను మొన్న కేటీఆర్ మాట్లాడుతున్నాడు ఏంటంటే, ఇది తీసుకొచ్చిందే మీరు కదా, బీఆర్ఎస్ వాళ్ళు కదా, ఇప్పుడు వాళ్ళని అందరిని మీరు చేర్చుకున్నారు కదా అంటే, దానికంటే ముందు వైఎస్ఆర్ ఉన్నప్పుడు చేర్చుకోలేదా అని మాట్లాడుతున్నాను. వైఎస్ఆర్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా అట్లా మీలాగా అద్రగనంగా చేర్చుకొని సిఎల్పిని విలీనం చేసుకోవాలి. మీరు ఎలక్షన్లలో అప్పుడు మా ఎమ్మెల్యేలు అందరూ ఎక్కడికి పోయిరు అని అన్నారు. అప్పుడు నేను చెప్తున్న విను, కేటీఆర్ నువ్వు అప్పుడు ఇంకా రాలేదనుకుంటా, అప్పుడు మీ తీటకు రాజీనామా చేసిరు. 20 సీట్లు ఉంటే 20 రాజీనామా చేసి 10 గెలిచి 10 ఓడిపోయేది. అట్లా సీట్లు కాంగ్రెస్కు పెరిగినాయి. కానీ కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు కూడా మీరు రండి పార్టీలో జాయిన్ చేసుకుంటామని ఎప్పుడు కూడా జాయిన్ చేసుకోలే. ఆ సంస్కృతి తెచ్చిందే మీ అయ్యే జాయిన్ చేసుకునేది. నువ్వేదో వైఎస్ఆర్ మీద వేస్తున్నావు అంటే అప్పుడు వాళ్ళు చేయలేదా, గతంలో చేసిందంతా వాళ్ళే కదా అని ఈ వంకరటింకర మాట్లాడుతున్నావు. వంకరటింకర కాదు, అంటే రాజీనామా చేసేది, ఎలక్షన్లకు పోయేది, 20 సీట్లు ఉన్న సీట్ల కాడ పోయేది, 10 సీట్లు గెలిచేది, 10 ఓడిపోయేది, మళ్ళీ తర్వాత మళ్ళీ 15 సీట్లు గెలిచేది, మళ్ళీ రాజీనామా చేసేది, మళ్ళీ పోయేది. ఇట్లా నువ్వు సీట్లు ఖరాబ్ చేసుకున్నావు. కానీ ప్రజాక్షేత్రంలో ఓడిపోయి సీట్లు తగ్గించుకున్నావు. ఎప్పుడు కూడా అప్పుడున్న వైఎస్ రాజశేఖర రెడ్డి ఏ రోజు కూడా ఇట్లా ప్రోత్సహించలే పార్టీ ఫిరాయింపులు. ఎవరు కూడా అప్పట్లో రాలే. ఇవన్నీ అబద్ధాలు మాట్లాడుతున్నావు. చేసింది మీరు. మళ్ళీ సిగ్గు లేకుండా ఇది అప్రజాస్వామ్యకం, ఇది చీకటి రోజు, ఈ డైలాగులు నీకు అవసరమా? నువ్వు మాట్లాడకూడదు అటువంటి డైలాగులు. మీ అయ్య దగ్గర పోయి అడుగు, మడత పెట్టి కొడతాడు, దేనినైనా అద్దె కొడతాడు. మీ అయ్యని మాట్లాడమను, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి. అప్పుడు జనాలు నమ్ముతారు. అప్పుడు నమ్ముతారా ఉమ్ముతారా తెలుస్తుంది. ఎందుకంటే ప్రతి పార్టీని లేకుండా చేద్దాం, హిట్లర్ పరిపాలన కొనసాగిద్దాం, నాకెవడు ఎదురుండొద్దు అనే ఒక పొగరుగా అహంకారంగా పరిపాలించినావు. అందుకనే నువ్వు లక్షల కోట్లు సంపాదించినావు, మస్తు డబ్బు ఉన్నది. ప్రజలు తిరస్కరిస్తే పోయి ఫామ్ హౌస్లో కూలబడ్డావు. మళ్ళీ జన్మల ప్రజలు మీకు అధికారం ఇయ్యరు. ఇంకెవరినన్నా ఆల్టర్నేట్గా వెతుక్కుంటారు, కానీ మీకు మాత్రం రారు. ఖచ్చితంగా ఈ 10 సంవత్సరాలు 2035 వరకు రేవంత్ రెడ్డి ఉంటాడు. రాసి పెట్టుకోరి. రాజకీయాలలో ఎట్లా మలుపులు తిప్పాలో, ఎట్లా తిరగాలో అన్నీ తెలిసిన వ్యక్తి. అన్నీ చూసుకుంటూ వస్తున్నాడు. ఎక్కువ ప్రతిపక్షంలో పాత్ర పోషించినోడు. ఎప్పుడు ఏం జరుగుతుంది, ఎప్పుడు ఏం చేయాలి అనేది బాగా తెలిసినోడు. అందరితోని మంచి కలిసిమెలిసి ఉంటున్నాడు. అక్కడ కేంద్రం ప్రధానమంత్రితోని కావచ్చు, పక్క రాష్ట్రాలతో కావచ్చు, ఇటు ప్రతిపక్షాలతో కావచ్చు, ప్రజలతోని కావచ్చు, ఇంతమందితోని మంచిగా ఉన్న వ్యక్తికి ఖచ్చితంగా కాలం సహకరిస్తుంది. నిరంకుశ పాలన కొనసాగించాలి. మీలాగా దృష్టిలో పెట్టుకొని పనిచేయరు. కవితకు సిబిఐ నోటీసులు. 16న ఢిల్లీ హైకోర్టులో హాజరు కావాలని ఆదేశం. ఏంటంటే మొన్న రౌస్ అవెన్యూ కోర్టు క్లీన్ చీట్ ఇచ్చింది. క్లీన్ చీట్ ఇచ్చిన దీని ప్రకారం ఏం చేశారంటే, కొంతమంది లాయర్లు ఏం చేశారు, హైకోర్టులో పిటిషన్లు వేసారు. ఎలాంటి విచారణ జరగకుండా కేసు కొట్టేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి హైకోర్టులో పిటిషన్ వేసారు. ఆ పిటిషన్ ఆధారంగా వీళ్ళని మళ్ళీ పిలుస్తున్నారు. పిలిచినాక ఏం విచారిస్తారు, ఎందుకు పిలిచిర్రు అనేది 16వ తారీఖు రోజు తెలుస్తుంది ఖచ్చితంగా. నిజంగా వాస్తవానికి కూడా కేసులో ఎక్కడ కూడా విచారణ జరగలే. ఇంత తొందరగా కేసు కంప్లీట్ అయిన దాఖలాలు ఎక్కడ కూడా లేవు. కాబట్టి మరి నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది వెయిట్ చేయాలి.